అది ఉత్తరం దిక్కు ఒక పెద్ద రాజ్యం. దాని పేరు కంబోజా. మొత్తం ప్రపంచంలోనే పెద్ద రాజ్యాలని తీస్తే ఈ రాజ్యం ఖచ్చితంగా అందులో ఉంటుంది. ఇక్కడ వీరులకు కానీ సైనికులకు కానీ భయం ఉండదు. కొన్ని లక్షల గుర్రాలతో ఆ రాజ్యపు రాజు పేరు చెప్తేనే ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశాల్లో ఉండే రాజ్యాలందరూ ఉనికిపోతారు. సరిగ్గా సూర్యుడు ఉదయించాడు. ఒక భటుడు ఆ రాజు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి, మహారాజా, ఏదో పెద్ద సైన్యం మన రాజ్యం వైపే వస్తుంది, చూస్తుంటే కొన్ని లక్షల మంది సైన్యంలా ఉంది అని చెప్తాడు. వెంటనే ఎవరు అని బయటికి వచ్చి చూస్తే సూర్యుడు ఉదయించాడు. మొదటి కిరణాలు ఆ సైన్యం ముందుండే రాజు మీద పడింది. అతని ఒంటి మీద కవచం బంగారంతో మెరుస్తూ వచ్చింది. అతని కళ్ళు సూర్యుని తేజస్సుతో రగిలిపోతున్నాయి. చేతిలో అప్పటి వరకు ఒక్కసారి కూడా యుద్ధంలో ఓడిపోని విజయధనస్సు మెరుస్తూ కనిపించింది. అంటే ఆ రాజుకి భయంతో చెమటలు పుడుతున్నాయి. మహారాజా, అసలు ఎవరది అని అడగగానే ఏది జరగకూడదు అనుకుంటున్నానో అదే జరిగింది. ఇప్పుడు మన ముందు నిల్చొని ఉన్నది సామాన్య యోధుడు కాదు. ప్రపంచంలోనే ఉన్న 4 దిక్కుల రాజ్యాలన్నిటినీ అతను ఒక్కడే వెళ్ళి యుద్ధం చేసి బూడిద చేసేశాడు అని చెప్తాడు. వెంటనే సైనికుడు, అంటే అది అంగరాజ కర్ణుడా అనే భయంతో అన్నాడు. వెంటనే ఆ రాజు, మనం కర్ణుడి ముందు నిలవలేం అని అంటాడో లేదో కర్ణుడు యుద్ధం ప్రారంభిస్తాడు. కొద్ది క్షణాల్లోనే అంత పెద్ద రాజ్యాన్ని బూడిదగా మార్చేస్తాడు. ఇంత శక్తివంతంగా కర్ణుడు ఎలా మారాడు? రాజ్యపు రాజులు అతని పేరు చెప్పడానికే భయపడేటంత గొప్ప వీరుడిగా ఎలా మారాడు? కర్ణుడి పేరు చెప్పగానే తన పేరు చరిత్ర మర్చిపోదు అని ఎందుకు అంటారో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు కర్ణుడు దిగ్విజయ యాత్ర గురించి తెలుసుకోవాల్సిందే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 23. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మన సబ్స్క్రైబర్ చూస్తుంటే కంప్లీట్గా చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి అట్లీస్ట్ మీకు తెలిసిన ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. జస్ట్ ఒక్కరికైనా. ఇది మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి. అప్పుడే ఈ మహాభారతం సిరీస్ ఇంకా గ్రో అవుతుంది, ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. కేవలం నచ్చితే మాత్రమే. అండ్ అలాగే ఈ సిరీస్ గురించి ఏవైనా డౌట్స్ ఉన్నా, నెక్స్ట్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని తెలుసుకోవాలి అనుకున్నా, లేకపోతే మేమేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో నుంచి అని మీరు అనుకున్నా, మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ సీజే స్టోరీస్ 2023 అని ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా ఫాలో చేయండి. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. కొన్ని సంవత్సరాల క్రితం సరిగ్గా దుర్యోధనుడు గాంధర్వుని చేతుల్లో ఓడిపోయి అవమానంతో హస్తినాపురానికి తిరిగి వచ్చి ప్రాణాల్ని వదిలేయడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం పాతాళంలో ఉన్న రాక్షసులకు తెలుస్తుంది. వెంటనే వాళ్ళు ఒక యాగం చేసి కృత్య అనే ఒక రాక్షసుని పుట్టిస్తారు. ఈమె హస్తినాపురానికి వెళ్లి ఎవరికీ తెలియకుండా దుర్యోధనుడిని పట్టుకొని వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ ఉండే రాక్షసులు దుర్యోధనుడితో ఎలా అంటారు, దుర్యోధన, నువ్వు హస్తినాపురం లాంటి పెద్ద రాజ్యానికి రాజువి, అలాంటి నువ్వు ప్రాణాల్ని వదిలేయటమా? చెప్పింది విను, ఈ రాక్షస సైన్యం అంతా నీ పక్షానే ఉంటాము. ఈ సమస్త రాక్షస సైన్యం కలిస్తే ఆ పాండవుల్ని చాలా సునాయాసంగా ఓడించగలం. మనం కలిస్తే ఈ పని జరుగుతుంది అని చెప్తారు. ఆ పాండవులకి తోడుగా ఎంతో మంది దేవతలు ఉన్నారు. అందుకని మా సైన్యం నీకే, ఈ ప్రపంచాన్ని నువ్వే ఎలా అయినా పాలించాలి అని అంటారు. అలా చెప్పి మళ్ళీ తిరిగి దుర్యోధనుడిని హస్తినాపురానికి పంపించేస్తాడు. అలా దుర్యోధనుడు కాసేపటి తర్వాత లేచి చూస్తే ఎదురుగా కర్ణుడు ఉంటాడు. మిత్రమా దుర్యోధన, ఆ పాండవుల వల్ల నీకు ఈరోజు ఎంత అవమానం జరిగిందో నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు నేను మాటిస్తున్నా, నా చేతులతో అర్జునుడిని సమయం వచ్చినప్పుడు వధిస్తాను. ఇదే నేను నీకు ఇచ్చే మాట అని అంటారు. ఇలా అందరూ నచ్చ చెప్పడం వల్ల దుర్యోధనుడు ప్రాణాలను వదిలేయాలి అనే ఆలోచనని మానుకుంటాడు. తిరిగి హస్తినాపురానికి చేరుకుంటాడు. అక్కడే ఉన్న భీష్ముడు, దుర్యోధన, నీకు పదే పదే చెప్పాను ఆ పాండవులు ఎదురుగా వెళ్ళొద్దు అని. నువ్వేమో ఈ కర్ణుడు ఉన్నాడు అని ధైర్యంతో వెళ్తా అంటావు. మరి నిజానికి ఈరోజు ఏం జరిగింది చూసావు కదా. ఆ చిత్రసేనుడు మన సైన్యాన్ని ధ్వంసం చేసేస్తుంటే ఎక్కడ కర్ణుడు అని కోపంతో అంటారు. ఆ మాట విని కర్ణుడు, మిత్రమా దుర్యోధన, భీష్ముడు అన్న మాటని నేను సహించలేను. నా ప్రతిభ ఏంటో ప్రపంచానికి చూపించాల్సిన సమయం వచ్చింది. నాకు సైన్యాన్ని ఇవ్వు. మిత్రమా, ప్రపంచం మొత్తాన్ని నేను ఒక్కడనే గెలిచి తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతా అని చెప్తాడు. అది విని దుర్యోధనుడికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. కర్ణుడిపై నమ్మకంతో, వెళ్ళు మిత్రమా, నా దగ్గర ఉండే సైన్యం అంతా నీదే,
వెళ్ళి నువ్వు అనుకున్నది పూర్తి చేయి అని అంటాడు. ఇంకా కర్ణుడు సమస్త సైన్యాన్ని తీసుకొని జైత్ర యాత్రను ప్రారంభిస్తాడు. మొదట ఉత్తరం వైపు వెళ్ళి అన్ని రాజ్యాలని సునాయాసంగా గెలిచి వాటితో పాటు అక్కడే ఉండే ఒక పెద్ద రాజ్యమైన బాగ్దత్తుని కూడా ఓడిస్తాడు. ఆ తర్వాత వెంటనే తూర్పు దిశగా వెళ్తాడు. అక్కడే ఉన్న అంగ, వంగ, కళింగ, శుండిక, మిథిల, మగధ, కార్కాండ, త్రిపుర, కోసల అనే రాజ్యాలని ఓడించి ఆ నగరాన్ని తన వశం చేసుకుంటాడు. ఇక్కడికే కర్ణుడు ఎలా మారిపోతాడు అంటే అతని పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది. అంగరాజ కర్ణుడా అని అందరూ భయపడుతుంటారు. ఆ తర్వాత దక్షిణం దిక్కుకు వెళ్ళి అక్కడ ఉండే రాజ్యాలన్నింటినీ తుడిచిపెట్టేస్తాడు. ఇంకా చివరిగా పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ ఉండే రాజ్యాలను జయించి బూడిద చేసి వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, ఆ క్షణం కర్ణుడికి చుట్టుపక్కల ఉండే వారందరికీ అర్థమవుతుంది కర్ణుడు ఎంత పెద్ద వీరుడు అని. ప్రపంచం మొత్తాన్ని ఒక్కడే వెళ్ళి ఓడించేశాడు. తిరిగి హస్తినపురానికి చేరుకున్నాడు. దుర్యోధనుడు తన మిత్రుడికి ఘన స్వాగతం పలికాడు. ఆ క్షణం కర్ణుడిని చూసి ఎక్కడ లేనంత ధైర్యం, అలానే దుర్యోధనుడికి ఉండే కాస్తంత భయం కూడా పోయింది. ఇక కర్ణుడు ఆ పాండవుల్ని సునాయాసంగా ఓడించేస్తాడు అనే ధైర్యం దుర్యోధనుడికి వచ్చేసింది. అప్పుడు దుర్యోధనుడికి ఒక కోరిక కలిగింది. ధర్మరాజు రాజసూయ యజ్ఞాన్ని చేసినప్పుడు అది చూసి ఎంతో బాధపడిపోయాడు దుర్యోధనుడు. ఇప్పుడు ఎలానో కర్ణుడు అన్ని రాజ్యాల్ని గెలిచేశాడు. అంటే ఇప్పుడు నేను కూడా ఆ యాగాన్ని చెయ్యొచ్చు, ఆ యాగాన్ని పూర్తి చేసి నేను కూడా చక్రవర్తిగా మారిపోవచ్చు అని బ్రాహ్మణులను పిలిపిస్తాడు. వాళ్ళు వచ్చి, మహారాజా దుర్యోధన, రాజసూయ యజ్ఞాన్ని చెయ్యాలి అంటే ముందు చేసిన వారు బ్రతికి ఉండకూడదు, కానీ ధర్మరాజు ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి రాజసూయ యాగాన్ని మీరు చెయ్యలేరు అని చెప్పేస్తారు. కానీ రాజసూయ యాగం లాంటిదే మరొక యాగం ఉంది, దాని పేరే వైష్ణవ యాగం. అది జరిపించుకుందాం, మంచి కీర్తి ప్రతిష్ట వస్తుంది, ఒక చక్రవర్తిగా పేరు కూడా వస్తుంది అని చెప్తారు. అది విని దుర్యోధనుడు ఎంతో సంతోషించి అందరికీ ఆహ్వానం పంపిస్తాడు. ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నిటికీ ఆహ్వానం వెళ్తుంది. దానితో పాటు ద్వైతవనంలో ఉన్న పాండవులు కూడా ఇది చూసి అసూయపడాలి అని ఆహ్వానం పంపిస్తారు. కానీ ధర్మరాజు మేము అరణ్యవాసంలో ఉన్నాము కనుక మేము రాలేము అని ఆహ్వానాన్ని తిరస్కరిస్తాడు. తర్వాత దుర్యోధనుడు ఎంతో ఘనంగా వైభవంగా ఈ వైష్ణవ యాగాన్ని పూర్తి చేశాడు. ఆ యాగాన్ని పూర్తి చేసి ఒక చక్రవర్తిగా ఎంతో పేరుని తెచ్చుకున్నాడు. అయినా సరే పాండవులు రాలేదు, వాళ్ళు వచ్చి ఇవన్నీ చూసి బాధపడలేదు అని అసంతృప్తి మాత్రం మిగిలిపోతుంది. అలా సంవత్సరాలు గడిచిపోతాయి. పాండవులు అరణ్యవాసంలో ఎన్నో కష్టాలు పడుతుంటారు, కానీ ఆ కష్టాలన్నిటినీ దాటి ఎంతో ధైర్యంగా నిలబడగలుగుతారు. అలా అరణ్యవాసం చివరి దశకు చేరుకుంటారు. ఒకరోజు వాళ్ళు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక బ్రాహ్మణుడు ఏడుస్తూ కనిపిస్తాడు. ఏమైంది అని అడిగితే, అయ్యా ఈరోజు మా ఇంట్లో ఒక వ్రతం చెయ్యాలి, వాటికి అవసరమైన వస్తువులు ఒక సంచిలో పెట్టి ఇక్కడే పెడితే ఒక జింక వచ్చి దాని కొమ్ములతో ఆ సంచిని తీసుకుని వెళ్ళిపోయింది. నాకు దానిని కనిపెట్టే ఓపిక లేదు. మీరు చూస్తుంటే క్షత్రియుల్లా ఉన్నారు, దయచేసి ఆ జింకని వెతికి నా సామాన్లను వెనక్కి తీసుకుని వస్తారా అని అడుగుతాడు. వెంటనే పాండవులు, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి ఆ జింకని వెతికి పట్టుకుంటాం అని వెళ్తారు. చాలాసేపు అడవి మొత్తం వెతుకుతారు, కానీ ఎక్కడా కూడా ఆ జింక కనబడదు. ఇంకా పాండవులు పొద్దున్నుంచి వెతికి అలిసిపోయి ఒక దగ్గర కూర్చుంటారు. వెంటనే ధర్మరాజు, నకుల, దగ్గరలో ఏదైనా చెరువు ఉంటే వెళ్ళి కాస్త నీళ్ళని పట్టుకొనిరా అని పంపిస్తాడు. సరే అన్న అని నకులుడు వెళ్తాడు. చాలాసేపు అవుతుంది కానీ తిరిగి రాడు. ఇంతసేపు అవుతుంది ఏంటి అని సహదేవుణ్ణి ఏం జరిగిందో చూడమని పంపిస్తాడు. మళ్ళీ అంతే, సహదేవుడు కూడా తిరిగి రాడు. అర్జున, భీమ మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపిస్తారు. ఈసారి కూడా అదే జరిగింది, వాళ్ళు కూడా తిరిగి రాలేదు. ఇక భయంతో ధర్మరాజు ఏం జరిగింది అని పరిగెట్టుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ ఒక కొలను ఉంది. దాని ముందు అర్జున, భీమ, నకుల, సహదేవ కింద పడిపోయి ఉంటారు. దగ్గరికి వెళ్ళి అర్జునుడిని పట్టుకోగానే ధర్మరాజు గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే అర్జునుడిలో జీవం లేదు, అతను చనిపోయాడు. భీముడు, నకులుడు, సహదేవుడు అందరినీ పట్టుకున్నాడు. అందరూ చనిపోయి పడి ఉన్నారు. అయ్యో ఏంటి ఇలా జరిగింది అని ధర్మరాజు గట్టిగా ఏడవటం మొదలు పెట్టాడు. తరువాత ఏం జరగబోతుంది, అసలు పాండవులు ఎందుకు చనిపోయారు, ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ అయిన MB ఎపిసోడ్ 24 కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. తెలుసు ఈ వీడియో కొంచెం షార్ట్ ఉంది, ఎందుకంటే ఈ వీడియో కర్ణుడి జైత్ర యాత్ర గురించి స్పెషల్ గా చేసాం. అంటే మహాభారతంలో కర్ణుడి కథ ఎక్కడైనా ఉంది అంటే అది ఇక్కడే, కాబట్టి
ఈ ఎపిసోడ్ అంతా అదే చెప్తే కొంచెం నీట్గా అర్థమవుతుంది కదా అని ఇలా చేసాం. అందుకే రన్ టైం కూడా తక్కువ ఉంది. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరికీ కాకపోయినా అట్లీస్ట్ ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడే ఈ ఎంబీ సిరీస్ ఇంకా బాగా రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి ఈ మహాభారతం సిరీస్ అనేది రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి తెలుస్తుంది. సో గైస్, తప్పకుండా ఇవి చెయ్యండి. మీరు ఆ పనిలో ఉండండి. లెట్స్ మీట్ అగైన్ ఆన్ ఎంబీ ఎపిసోడ్ 24.